దూడ గుర్తొస్తే. ఈ రోజు అండి తల్లిదండ్రులకి ఎవరు బిడ్డలంటే ప్రేమ. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులకి బిడ్డలంటే ఎంతో ప్రేమ. మేము కష్టపడినా పర్వాలేదు కానీ నా బిడ్డలు కష్టపడకూడదు. నేను చినిగిపోయిన బట్టలు వేసుకున్నా పర్వాలేదు, నా బిడ్డలు మంచి బట్టలు వేసుకోవాలి. నేను ఎండలో నలిగిపోయినా పర్వాలేదు, నా బిడ్డలు సుఖంగా బ్రతకాలని కోరుకునే ఆ మనస్తత్వం తల్లిదండ్రులకు ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ గమనించాలి, ఈ మందసాన్ని తీసుకెళ్తానికి వాక్యం సెలవిస్తుంది, నాగట్టి మీద చేయబెట్టిన వాడు వెనక తట్టు. అమ్మ, నాగట్టి మీద చేయబెట్టిన తర్వాత నువ్వు ఏ ఉద్దేశంతో బయలుదేరావో అదే ఉద్దేశం కలిగి ఉండాలి, వెనక చూడకూడదు. వెనకంటే ఏంటి? బిడ్డలు, కుటుంబం, లేకపోతే ఇంకా రకరకాల పరిస్థితులు మన వెనక లాగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆవులు తీసుకొచ్చి బండి కట్టారు. బండి కట్టిన తర్వాత ఇప్పుడు వాటిని వదిలిపెడితే దూడలు తీసుకెళ్లి వేరు చేసేసారు. హల్లెలూయా. ఇప్పుడు దూడలు వేరైన, తల్లి